జనరల్గా చెట్లు గాలికి ఊగినప్పుడు ఆకుల సవ్వడి వినిపిస్తుంది. కానీ గాలి తగిలితే చాలు మనిషిలా ఈల వేసే చెట్ల గురించి మీకు తెలుసా? అచ్చం ఎవరో ఒక గుంపు కలిసి విజిల్ వేస్తే ఎలా సౌండ్ వస్తుందో గాలి వీచినప్పుడు ఈ చెట్ల నుంచి కూడా అలాంటి వింత సౌండ్స్ వస్తాయి. ఇంతకీ ఈ చెట్లు ఎక్కడున్నాయి, ఇవి ఎందుకు విజిల్ వేస్తాయి, డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తా వినండి. వెల్కమ్ టు మమతారెడ్డి టాక్స్. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్రికా ఖండంలోని కెన్యా, టాంజానియా అడవుల్లో విస్లింగ్ టార్న్ అనే వింతైన చెట్లు కనిపిస్తాయి. చూడ్డానికి ఇవి మన ఊర్లలో ఉండే ముళ్ళ చెట్లలాగే పొడవుగా ఉంటాయి. ఈ చెట్లకు నల్లగా గుండ్రంగా ఉండే కాయల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. అసలు ఈ విజిల్ శబ్దం ఎలా వస్తుందో చెప్తా వినండి. ఈ చెట్లపై ఉండే గుండ్రటి కాయలకు చిన్న చిన్న రంధ్రాలుంటాయి. గాలి వేగంగా వీచినప్పుడు ఆ రంధ్రాల గుండా గాలి ప్రవహించి వింతైన విజిల్ శబ్దాన్ని పుట్టిస్తుంది. గాలి వేగాన్ని బట్టి ఈ శబ్దం మారుతూ ఉంటుంది. మరి ఈ రంధ్రాలను ఎవరు చేశారో తెలుసా? ఈ చెట్లపై నివసించే చీమలు. విజిలింగ్ టార్న్ చెట్టుకు చీమలకు మధ్య ఒక విడదీయలేని బంధం ఉంది. ఈ చెట్లపై ఉండే గుండ్రటి కాయల్నే చీమలు తమ ఇల్లుగా మార్చుకుంటాయి. వాటికి రంధ్రాలు చేసి లోపల నివాసం ఉంటాయి. ప్రతిఫలంగా ఈ చీమలు చెట్టును కాపాడుతాయి. ఏదైనా జంతువు, ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీ అనుకోండి, ఈ చెట్టు ఆకులను తినడానికి వస్తే వేల సంఖ్యలో చీమలు బయటకు వచ్చి ఆ జంతువును కుట్టి అక్కడి నుంచి పారిపోయేలా చేస్తాయి. అంటే చెట్టు చీమలకు ఇల్లిస్తే చీమలు చెట్టుకు రక్షణ కల్పిస్తాయన్నమాట. చూసారుగా ప్రకృతిలో ఎన్ని వింతలో. ఆ వింతల్లో ఇది ఒకటి. గాలి కీల వేసే ఈ చెట్టు మరియు దానితో స్నేహం చేసే చీమల గురించి ఎంతమందికి తెలుసు? తెలిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.